హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద భారతదేశం ఇటీవల ఎన్ని కిలోమీటర్ల సురక్షిత క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ను విజయవంతంగా ప్రదర్శించింది? ఏ 500 కిలోమీటర్లు, బి 1000 కిలోమీటర్లు, సి 1500 కిలోమీటర్లు, డి 2000 కిలోమీటర్లు. ఆన్సర్ ఈస్ బి 1000 కిలోమీటర్లు. నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా భారతదేశం 1000 కిలోమీటర్ల మేర క్వాంటమ్ కమ్యూనికేషన్ సాధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో కీలక మైలురాయిని అధిగమించింది. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు ఈజిప్ట్ మధ్య జరిగిన సంయుక్త సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ సైక్లోన్ 2026 ఎక్కడ జరుగుతోంది? ఏ రాజస్థాన్, బి కైరో ఈజిప్ట్, సి విశాఖపట్నం, డి అలెగ్జాండ్రియా ఈజిప్ట్. ఆన్సర్ ఈస్ బి కైరో ఈజిప్ట్. భారత్ ఈజిప్ట్ రక్షణ సహకారంలో భాగంగా ఈ విన్యాసం 4వ ఎడిషన్ ఈజిప్టులో నిర్వహించబడుతోంది. నెక్స్ట్ వన్, ముంబైలో ఇటీవల ప్రారంభించిన ఏ రకమైన భవనాలు రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త విప్లవానికి దారితీస్తున్నాయి? ఏ సోలార్ బిల్డింగ్స్, బి ఏఐ డ్రివెన్ బ్రీతబుల్ బిల్డింగ్స్, సి వాటర్ రీసైక్లింగ్ బిల్డింగ్స్, డి స్మార్ట్ గ్లాస్ బిల్డింగ్స్. ఆన్సర్ ఈస్ బి ఏఐ డ్రివెన్ బ్రీతబుల్ బిల్డింగ్స్. ఆరోగ్యకరమైన మౌలిక సదుపాయాల కోసం ముంబైలో కృత్రిమ మేధస్సుతో పనిచేసే బ్రీతబుల్ బిల్డింగ్స్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నెక్స్ట్ వన్, 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రకారం ఎంత మొత్తం అవుట్లేతో బయోఫార్మా శక్తి పథకాన్ని ప్రతిపాదించారు? ఏ 5,000 కోట్లు, బి 10,000 కోట్లు, సి 15,000 కోట్లు, డి 20,000 కోట్లు. ఆన్సర్ ఈస్ బి 10,000 కోట్లు. భారతదేశాన్ని గ్లోబల్ బయోఫార్మా తయారీ హబ్గా మార్చడానికి 5 ఏళ్ల కాల పరిమితితో ఈ నిధులను కేటాయించారు. నెక్స్ట్ వన్, తెలంగాణలో వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ నిర్వహించనున్నారు? ఏ వరంగల్, బి నాగార్జున సాగర్, సి హైదరాబాద్, డి ఖమ్మం. ఆన్సర్ ఈస్ సి హైదరాబాద్. ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు 2026 హైదరాబాద్ వేదికగా జరగనుంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఆస్ట్రాయిడ్ 2026 జీడీ భూమికి దగ్గరగా ఏ రోజున ప్రయాణించింది? ఏ ఏప్రిల్ 1, బి ఏప్రిల్ 5, సి ఏప్రిల్ 9, డి ఏప్రిల్ 10. ఆన్సర్ ఈస్ సి ఏప్రిల్ 9. నాసా పరిశోధనల ప్రకారం ఒక ఇల్లు పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం ఏప్రిల్ 9న భూమికి అతి సమీపంగా వెళ్ళింది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ముద్రా యోజన కింద తరుణ్ ప్లస్ విభాగంలో రుణ పరిమితి ఎంత? ఏ 5 లక్షల నుండి 10 లక్షలు, బి 10 లక్షల నుండి 20 లక్షలు, సి 10 లక్షల నుండి 15 లక్షలు, డి 1 లక్ష నుండి 5 లక్షలు. ఆన్సర్ ఈస్ బి 10 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయలు. ముద్రా రుణాలలో విజయవంతంగా తిరిగి చెల్లించిన వారికి 10 నుండి 20 లక్షల వరకు కొత్తగా తరుణ్ ప్లస్ కింద రుణాలు అందిస్తున్నారు. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా జనాభా గణన ఎప్పుడు ప్రారంభమైంది? ఏ జనవరి 2026, బి ఏప్రిల్ 2026, సి మార్చి 2026, డి ఫిబ్రవరి 2026. ఆన్సర్ ఈస్ బి ఏప్రిల్ 2026. సుమారు 30 లక్షల మంది అధికారులతో భారతదేశం తన తాజా జనాభా గణన ప్రక్రియను ఏప్రిల్లో ప్రారంభించింది. నెక్స్ట్ వన్, 2026-27 కేంద్ర బడ్జెట్లో ద్రవ్య లోటు లక్ష్యం ఎంత శాతంగా నిర్ణయించారు? ఏ 4.5%, బి 4.4%, సి 4.3%, డి 4.1%. ఆన్సర్ ఈస్ సి 4.3%. ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా ద్రవ్య లోటును జీడిపిలో 4.3%కి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 2026లో అత్యధిక ఓటింగ్ నమోదై వార్తల్లో నిలిచింది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి కేరళ, డి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఈస్ సి కేరళ. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముఖ్యంగా వయనాడ్ వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నెక్స్ట్ వన్, ఇటీవల ఏ భారతీయ నౌక గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీకి చేరుకుంది? ఏ ఐఎన్ఎస్ విక్రాంత్, బి గ్రీన్ ఆశా, సి సాగర్ శక్తి, డి ఎంవి నిఖిల్. ఆన్సర్ ఈజ్ బి గ్రీన్ ఆశా. గ్రీన్ ఆశా అనే ఎల్పిజి క్యారియర్ నౌక పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సురక్షితంగా భారత్ చేరుకుంది. నెక్స్ట్ వన్, ఇటీవల విడుదలైన నో యువర్ సర్వే యూజర్ గైడ్ను ఏ సంస్థ రూపొందించింది? ఏ ఆర్బిఐ, బి నీతి ఆయోగ్, సి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, డి సెబీ. ఆన్సర్ ఈజ్ సి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. ఇన్కార్పొరేటెడ్ రంగంపై సర్వేల కోసం ఎన్ఎస్ఓ ఈ గైడ్ను విడుదల చేసింది. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 8, బి ఏప్రిల్ 9, సి ఏప్రిల్ 10, డి ఏప్రిల్ 11. ఆన్సర్ ఈజ్ సి ఏప్రిల్ 10. హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ శామ్యూల్ హనిమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ 10న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ విలేజ్ గ్రీన్ విలేజ్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి తమిళనాడు, డి కేరళ. ఆన్సర్ ఈజ్ బి తెలంగాణ. పల్లెల్లో డిజిటల్ సేవలను పెంపొందించడం మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో ఇటీవల మెరైన్ ఎకో టూరిజం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ కాకినాడ, బి విశాఖపట్నం, సి మచిలీపట్నం, డి నెల్లూరు. ఆన్సర్ ఈజ్ బి విశాఖపట్నం. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. నెక్స్ట్ వన్, ఆర్థిక సంవత్సరం 2025-26లో సరుకు రవాణాలో భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచిన ఓడరేవు ఏది? ఏ విశాఖపట్నం పోర్టు, బి జవహర్లాల్ నెహ్రూ పోర్టు, సి దీన్ దయాల్ పోర్టు కాండ్లా, డి పారాదీప్ పోర్టు. ఆన్సర్ ఈజ్ సి దీన్ దయాల్ పోర్టు కాండ్లా. గుజరాత్లోని దీన్ దయాల్ పోర్టు అత్యధిక సరుకు రవాణా సామర్థ్యాన్ని ప్రదర్శించి అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, వన్ హెల్త్ సమ్మిట్ 2026 ఏ నగరంలో నిర్వహించబడింది? ఏ న్యూఢిల్లీ, బి లియోన్ ఫ్రాన్స్, సి జెనీవా, డి వాషింగ్టన్. ఆన్సర్ ఈజ్ బి లియోన్ ఫ్రాన్స్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఫ్రాన్స్లోని లియోన్ నగరంలో ఈ అంతర్జాతీయ సదస్సు జరిగింది. నెక్స్ట్ వన్, గ్లోబల్ జీరో వేస్ట్ సిటీ ఇనిషియేటివ్ కింద భారతదేశం నుండి ఎంపికైన నగరం ఏది? ఏ ఇండోర్, బి వర్కలా కేరళ, సి తిరుపతి, డి మైసూర్. ఆన్సర్ ఈజ్ బి వర్కలా. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చెత్తా చెదారం లేని నగరంగా తీర్చిదిద్దేందుకు కేరళలోని వర్కలా ఎంపికైంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన మిషన్ అమృత్ సరోవర్ 2.0 ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ నదుల అనుసంధానం, బి పురాతన బావుల పునరుద్ధరణ, సి కొత్త నీటి కుంటల నిర్మాణం మరియు పర్యావరణ హితం, డి తాగునీటి సరఫరా. ఆన్సర్ ఈజ్ సి కొత్త నీటి కుంటల నిర్మాణం మరియు పర్యావరణ హితం. నీటి సంరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో అమృత్ సరోవరాలను అభివృద్ధి చేయడం దీని ఉద్దేశం. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ క్రీడా దినోత్సవం 2026 సందర్భంగా ఏ భారతీయ క్రీడాకారుడు గ్లోబల్ స్పోర్ట్స్ అంబాసిడర్గా ఎంపికయ్యారు? ఏ నీరజ్ చోప్రా, బి పివి సింధు, సి విరాట్ కోహ్లీ, డి రోహిత్ శర్మ. ఆన్సర్ ఈజ్ ఏ నీరజ్ చోప్రా. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో భారత్ పేరును విశ్వవ్యాప్తం చేసినందుకు గాను నీరజ్ చోప్రాకు ఈ గౌరవం దక్కింది. నెక్స్ట్ వన్, మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ మరియు నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించడానికి ఏప్రిల్ 10, 2026న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి సమావేశం ఎక్కడ జరిగింది? ఏ ముంబై, బి హైదరాబాద్, సి న్యూఢిల్లీ ఇందిరాభవన్, డి బెంగళూరు. ఆన్సర్ ఈజ్ సి న్యూఢిల్లీ. కేంద్రం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ సవరణలు మరియు పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చించడానికి ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కీలక సమావేశం నిర్వహించారు. నెక్స్ట్ వన్,
శ్రీకాకుళం మరియు తిరుపతి నగరాల మధ్య కొత్త హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు ఏ తేదీ నుండి ప్రారంభం కానుంది? ఏ ఏప్రిల్ 10, బి ఏప్రిల్ 13, సి ఏప్రిల్ 15, డి మే 1. ఆన్సర్ ఈస్ బి ఏప్రిల్ 13. ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఏప్రిల్ 13 నుండి ఈ కొత్త రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. నెక్స్ట్ వన్, వ్యవసాయ రంగంలో వాతావరణ మార్పులను తట్టుకునే వ్యూహాల కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన సంస్థ ఏది? ఏ నాబార్డ్, బి నీతి ఆయోగ్, సి ఐకార్, డి ఎఫ్ఏఓ. ఆన్సర్ ఈస్ సి ఐకార్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు ఈ టాస్క్ ఫోర్స్ను నియమించింది. నెక్స్ట్ వన్, కర్ణాటకలో శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్న కొత్త జాతి కప్ప పేరు ఏమిటి? ఇందిరానా వెస్టర్న్ ఘాట్స్, బి నెక్ బెట్రాచస్ కాలి, సి రానా టైగ్రియా, డి మైక్రోహైలా రత్న. ఆన్సర్ ఈస్ బి నెక్ బెట్రాచస్ కాలి. పశ్చిమ కనుమల్లోని జీవ వైవిధ్య పరిశోధనలో భాగంగా కర్ణాటకలో ఈ కొత్త రకం కప్ప జాతిని గుర్తించారు. నెక్స్ట్ వన్, నాగ్పూర్ వేదికగా ప్రారంభమైన 7వ జాతీయ సబ్ జూనియర్ అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్ను ఎవరు ప్రారంభించారు? ఏ అనురాగ్ ఠాకూర్, బి నితిన్ గడ్కరీ, సి అమిత్ షా, డి ద్రౌపది ముర్ము. ఆన్సర్ ఈస్ బి నితిన్ గడ్కరీ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ క్రీడల పోటీలను నాగ్పూర్లో ఘనంగా ప్రారంభించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.